చంద్రశేఖరరావు లేడు కదా, తమిళనాడులో చంద్రశేఖరరావు పుట్టలేదు, లేడు కదా, తమిళనాడులో అదనపు విద్యుత్ మనకిచ్చారు. ఇదెందుకు ఈ పక్కన ఛత్తీస్గఢ్లో అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి ఉందని 1000 మెగావాట్లు నువ్వే ఛత్తీస్గఢ్లో పోయి కొనుక్కొచ్చినావు కదా. ఛత్తీస్గఢ్లో 1000 మెగావాట్లకు అదనపు విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకున్నావు కదా. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది కాబట్టి, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 1000 మెగావాట్లు తెలంగాణకు అమ్మడానికి ఒప్పందాలు చేసుకుంది. అంటే చంద్రశేఖరరావు కంటే తెలివి కల్లోడు, చంద్రశేఖరరావు కంటే సామర్థ్యం ఉన్నోడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉందని దీని ద్వారా నిర్ధారణ అయింది కదా. ఆ ఒప్పందంలో కూడా నువ్వు అవినీతికి పాల్పడ్డావు. దాని భాగవతం మళ్ళీ చెప్తా. ఇప్పుడు చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత 3 పవర్ ప్రాజెక్టులు కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 పవర్ ప్రాజెక్టులలో ఒక్కొక్కటి, మొదటిది కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ 2015లో మొదలైంది. 800 మెగావాట్ల విద్యుత్తు, 5250 కోట్లకు ఆ రోజు టెండర్లు పిలిచి ఇచ్చిండు. అంటే 1 మెగావాటు 6,50,00,000కు దీన్ని అవార్డు చేసిండు. దీన్ని అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో ప్రభుత్వము ఒక టెండర్ పిలిచింది పవర్ ప్రాజెక్ట్. ఆ టెండర్ ఏంది అంటే సేమ్ 2400 మెగావాట్లకు సంబంధించి సేమ్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం పిలిచింది 2017లో. 2400 అంటే 800 మెగావాట్లు ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం. 800 ఇంటూ 3 యూనిట్లు 2400. 2400 థర్మల్ పవర్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు టెండర్లు పిలిస్తే 14,000 కోట్ల అంచనాతో టెండర్ పిలిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. 14,000 కోట్ల టెండర్ అంచనా వేస్తే అందులో పోటీలో BHEL, L&T అండ్ కొరియన్ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిన BHEL పోటీతోని పాల్గొనాల్సి వచ్చి 18% లెస్సులో టెండర్ వేసింది BHEL. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHEL ప్రైవేటు సంస్థలతో పోటీపడి ఉత్తరాఖండ్ ప్రభుత్వము 2400 మెగావాట్లకు 14,000 కోట్ల రూపాయల అంచనాతో పిలిస్తే 11,628 కోట్లకే మేము పనిచేస్తామని చెప్పి 18% లెస్సులో టెండర్ వేసిండ్రు. 18% లెస్సులో టెండర్ వేయడం వల్ల కొన్ని వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా జరిగింది. BHEL ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా టెండర్లో పాల్గొని 18% లెస్సులు వేసింది అని అంటే 1 మెగావాటు 5,50,00,000కు ఉత్పత్తి చేసి లెక్క ప్రకారం. అంటే 1 మెగావాటు విద్యుత్తును ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి అంటే 5,50,00,000కు నిర్మించొద్దని టెండర్ వేసి ఇదే BHEL ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి 5,50,00,000కు 1 మెగావాట్ లాగా 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మించి ఇచ్చింది BHEL. ఇది జాగ్రత్తగా వినండి మిత్రులారా. అంటే ఆడ ఓపెన్ టెండరు గ్లోబల్ టెండర్ అవ్వడం వల్ల 5.5 కోట్లకే 1 మెగావాట్ లాగా విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణలో NTPC కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్ట్స్ కట్టి ఆ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేస్తామని మనకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచి 1,600 మెగావాట్లకు టెండర్లు పిలిచారు. 1,600 మెగావాట్లు వాళ్ళు కూడా 2016లో పిలిచారు. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 1,600 మెగావాట్ల దాన్ని 10,599 కోట్లకి ఇచ్చిండ్రు. దాని కాస్ట్ కొంచెం ఒక 400 కోట్లు పెరిగి తర్వాత 10,997 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాదాపుకి ఇప్పుడు పూర్తిగా వచ్చింది. వాళ్ళు 1 మెగావాట్ ఎంతకు ఉత్పత్తి చేస్తుండ్రు? ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 6,80,00,000కు 1 మెగావాట్ లాగా 1,600 మెగావాట్ల విద్యుత్తు సూపర్ క్రిటికల్. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళిపోయింది. దాంతో కొంచెం కాస్ట్ పెరిగింది. సో 6,80,00,000కే 1 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసేది
ఎన్టీపీసీ నిర్మించింది. అంటే ఒకటేమో పక్క రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం టెండర్ పిలిస్తే, గ్లోబల్ టెండర్ పిలిస్తే కాంపిటీషన్లో BHEL 2400 మెగావాట్లు, ప్రతి మెగావాట్ 5,50,00,000లకు పూర్తి చేసిస్తామని అక్కడ ఒప్పందం చేసుకుంది. అంటే ఆ రాష్ట్రంలో 5,50,00,000కే 1 మెగావాట్ విద్యుత్తు బొగ్గుతో ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను నిర్మించింది. మన రాష్ట్రంలో ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మనకు నిర్మించి ఇచ్చేస్తే దాని మొత్తం కాస్ట్ వాళ్ళు టెండర్ ఇచ్చినప్పుడు 6,20,00,000కి ఇచ్చారు. ఫైనల్గా 6,80,00,000 దాకా వాళ్ళు 1 మెగావాట్ ఉత్పత్తి చేస్తామని 1,600 మెగావాట్లు వాళ్ళు పూర్తి చేశారు. అంటే ఎన్టీపీసీ చేసింది 6,80,00,000. ఇక అయ్యగారి భాగవతానికి వస్తున్నా. 2015లో కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2015లో ఇచ్చిండు 800 మెగావాట్లకు 5,250తోని ఆయన అంచనా పెట్టి చివరికి దీన్ని పెంచుకుంటూ 18% ఒకవేళ లెస్సులో పిలిస్తే 945 కోట్లు మనకు ఆదా అవుతుండే. 18% ఈ టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ మీద ఎస్టిమేటెడ్ వాల్యూస్కి టెండర్లు ఇవ్వడం ద్వారా కాంపిటీషన్ చేయకపోతే ఇదే BHEL 9,945 కోట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది. రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇది కూడా 2015లోనే ఇచ్చారు 1,080 మెగావాట్లు. ఇదేంది, ఇండియా బుల్స్ అనే గుజరాత్ సంస్థ సబ్ క్రిటికల్ టెక్నాలజీ 2011-12లో BHELకు ఆర్డర్ ఇచ్చింది. 2011-12లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాలం చెల్లిన సాంకేతిక నైపుణ్యము, సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి చేస్తే బొగ్గు చాలా వేస్ట్ అవుతుంది, బూడిద చాలా ఉత్పత్తి అవుద్ది, ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని బ్యాన్ చేసి ఎవరైనా భవిష్యత్తులో పవర్ ప్రాజెక్టులు పెట్టాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెడితేనే అనుమతులు ఇస్తామని 2011-12లో చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత కూడా ఏం చెప్పింది, గతంలో ఎవరైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులు కట్టుకున్నా 2013 లోపల ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ అన్నీ మూసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు అప్గ్రేడ్ కావాలి, లేకపోతే వాటన్నిటిని కూడా మూతేపిస్తాము. దానివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి బూడిద పెరిగిపోయి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని 2013 లోపల ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్స్ అన్నీ మేము మూసేస్తున్నాం. అయితే గీతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్ట్సే నడవాలి, భవిష్యత్తులో ఏమైనా సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు వారి కులగురువు మోడీని ఒప్పించి మాకు అత్యవసరం ఉంది